లాభం లాభం ఒకటి లాభం రెండు రెండు మీరే 2 3 వ్యాయామం 4 నమస్కారం అండి మీరు మానదు కానివ్వండి 4 5 మీరు బ్యాంక్ మేనేజర్ అండి 5 6 మీకు డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బు మొత్తం వాళ్ళ బ్యాంక్ లో ఏమని అడగడానికి వచ్చారండి నమస్కారం అండి మంచి బ్యాంకేనండి మంచి బ్యాంకే సార్ సూపర్ నిన్నెవరో వచ్చినట్టున్నారండి ఆ బ్యాంక్ వేరండి ఈ బ్యాంక్ వేరండి ఏమండి సార్ నేను 10 కోట్లు కానీ ఎక్కువ వేయలేనండి సార్ మరి ఇంకో బ్యాంక్ కూడా వేయాలి కదండి 10 crores చాలు సార్ అలాగే మీకు ఓడి ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం ఓడి అంటే ఏంటండి మీ మెదడుకి ఎందుకండి అంత వేడి నేను చూసుకుంటా కదా సార్ బాచి 2 అడ్రస్ దొరికింది సార్. నిజమా సార్ 6 ఏళ్ల క్రితం వాడు మీరుంటున్న ఇంట్లోనే ఉండేవాడు సార్. వాడి పేరు బాచేనా? అదే తెలియట్లేదు సార్. వాడు అమ్మాయిలు పిచ్చోడు సార్. ప్రస్తుతం సిటీలోనే ఉన్నాడు. ఎక్కడ? ప్రాపర్ అడ్రస్ తెలియటం లేదు సార్. కానీ వాడికి బస్ స్టాండ్ లో అమ్మాయిలు డ్రాప్ చేయడం హాబీ సార్. ఈ ఒక్క క్లూ చాలు వాడిని పట్టుకోవడానికి. సార్ కారు వచ్చింది సార్. కారు దిగుతున్నారు సార్. జయమాలి దగ్గరికి వెళ్తున్నారు సార్. నేను రోడ్ సైడ్ రోమియన్ అనుకోండి. బస్ స్టాప్ నుండి అమ్మాయిని కావాలని లిఫ్ట్ అడిగేవాడిని అనుకోండి. మీరు నన్ను అసహించుకుంటారా? లేదే. నేను ఈ ఏరియా కొత్త, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మిమ్మల్ని కార్లో డ్రాప్ చేస్తానని 100 అబద్ధాలు ఆడితే మీరు నమ్ముతారా? నమ్మను. ఐ నో యూ వోంట్ బిలీవ్. టెల్ మీ ఫ్రాంక్లీ. చెప్పండి. ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. వాటితో పోలిస్తే నేను మీ కార్లో లిఫ్ట్ ఇస్తానంటాం పెద్ద తప్పు కాదు కదా? ప్లీజ్ నవ్వదు, నాకు అసలే హార్ట్ అటాక్. సార్ అదేంటి సార్, మనం వాన్ ట్రాప్ చేద్దాం అనుకుంటే వాడు జైమాన్ ట్రాప్ చేసేలా ఉన్నాడు. ఒరే బాచి, నీకు ఇన్ని కళలున్నాయిరా బాచి. నిన్ను వదలను రా బాచి. నీ దొక్క చించి బాచి, డోలు కట్టి బాచి. పేరు నాది, అంత ఒత్తి పలక్కో. సారీ సార్, కొంచెం ఫీల్ అయ్యాను. మీ పేరు? పద్మిని. మీరు ఏ జాతి స్త్రీ అని అడగడం లేదు, మీ పేరు పద్మిని. మీరు జాతకాలు నమ్ముతారా? బాగా. ఈరోజు దినఫలాల్లో స్త్రీ సాంగత్యం, శరీర సౌఖ్యం అని రాశారు. ఒకటి జరిగింది. ఏవి రావు గారైనా రాసింది? అవును. అయితే కరెక్టే. ప్లాన్ రివర్స్ అయినట్టుంది, పదండి. ఇంత స్పీడ్ అవసరమా? ఎవరా నువ్వు? తప్ప బాబు అట్లే రావండి. లేవయ్యా, తప్పుకోరా బాబు. లేవయ్యా బాబు, అవతల బాచి గారు ఉన్నారు. ఏమన్నా అని చెప్పు. కారు వెళ్ళిపోతుంది. అయ్యో లేవయ్యా. పోయాడు. ఎందుకు నాన్న నాకు ముందు రాస్తున్నావు? నువ్వు మంచోడు రకుళ్ళుండా. నా మాటనే అమ్మని తీసుకొచ్చి అప్పుడు నీకు కష్టాలు ఏముండవు. ఆ జయమాలి చూడండి సార్, మీ ఇద్దరు ఎంతో కాలం నుంచి డిపార్ట్మెంట్ లో కలిసి పనిచేస్తున్నాం. ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం. అయినా ఒక్కసారైనా అమ్మాయి వేలు కూడా ముట్టుకెళ్ళే సార్ నేను. అలాంటిది వాడు అమ్మాయి చేయి పట్టుకుని పెంపుడు కుక్క తీసుకుని లాక్కెళ్ళిపోయాడు సార్. మీరు అసలు డిపార్ట్మెంట్ గా సిగ్గుచేటాయా? అసలు వాడు బాచే కథ తెలీదు, జయమాల్ నేను ఎక్కడికి తీసుకెళ్లాడో తెలీదు. ఇవన్నీ పట్టించుకోకుండా పైచి నెత్తికే కేడుస్తున్నారు. సార్ జయమాలిని వచ్చింది సార్. గుడ్ మార్నింగ్ సార్. జయమాలిని వాడు బాచియో కాదో కనుక్కోమంటే వాడితో వెళ్ళిపోవటమేనా? ఎందుకు ఎక్కడికి తీసుకెళ్ళాడు వాడు? ముందు వాడు ఏం చేశాడు అడగండి సార్. చెప్పు. ఎక్కడికి తీసుకెళ్లాడో ఏం చేశాడో
అతని మాటలోని అట్రాక్షన్ కి, అతని పెర్ఫ్యూమ్ లోని పవర్ కి నాకేం గుర్తుకు రావడం లేదు. హిస్ టూ రొమాంటిక్. పేరన్నా కనుక్కున్నావా? నేను కనుక్కోలేదు, తనే చెప్పాడు బాచి అని. వెరీ గుడ్ వెరీ గుడ్. సెల్ నెంబర్ ఏమైనా ఇచ్చాడా? నా నంబర్ తీసుకున్నాడు, కానీ తన నంబర్ అడిగితే చెప్పలేదు. తన పేరు బాచి అని అర్థమైపోయింది. సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సెల్ నెంబర్ ఏంటో ఎంక్వైరీ చేయండి. మన ఫ్రెండ్షిప్ కి సింబలండి. నమస్కారం. నమస్కారం అండి. రండి రండి, చూసుకున్నామండి. కళ్ళు చూడు, చీకటి కదండి. రండి రండి, వీళ్ళంతా మన ఫ్రెండ్స్ అండి. మనకు తలో ₹1 అప్పు ఇవ్వాలని సంచులు సంఖలో పెట్టుకుని ఎగేసుకు వచ్చారండి. అయ్య బాబోయ్, అంత డబ్బు మనకెందుకండి? సెవెన్ కడా ఎందుకంటారంటే కూసంత ఖర్చులు కొంటూ ఉంచుకోండి. ఎంతో కాదు, ₹20 వడ్డీ అంతే. ఏమండి, ఒకేసారి ఇచ్చేయకండి, కంగారు పడిపోతాను. అలాగే అప్పుడప్పుడు ఇవ్వండి. అప్పుడప్పుడు తీసుకొచ్చామండి. ప్రస్తుతానికి వెళ్ళండి. ఉంగరాలు బాగున్నాయా? వెళ్ళొస్తామండి. ఇదిగో బుద్ధిగా కూర్చొని ఐస్ క్రీమ్ తిను. ఐస్ క్రీమ్ అయిపోతే, పుల్ల చీకు, పుల్ల అయిపోతే, వేలు చీకు. వేలైపోతే. నన్ను చంపుతున్నావు. చూడు, నేను ఒక ఫ్రెండ్ని కలిసి వస్తాను. నువ్వు బుద్ధిగా ఇక్కడే కూర్చో. తల అటు ఇటు తిప్పకు, నా వంక చూడకు. డాడీ డాడీ అని నన్ను సరే. చూడకరా. చూడకరా. సారీ అండి, సారీ ఫర్ ది డిలే. సరే, ఏంటి లేటు? అందుకే కదా సారీ అన్నాను. ఏమండి, ఆ, ఆ కుర్రాన్ని చూసారా, ఎంత బాగున్నాడు. అవును, ఈ కుర్రాన్ని మన ఆ రోజు పార్క్ లో చూసాం కదండి. చూసావా? నేను చూడలా. చూడటమే కాదు, మీరు భుజాన వేసుకొని మరీ పరిగెత్తుకుంటూ కూడా. ఆహా. అవును, మర్చిపోయాను, ఆ రోజు అలా ఎక్కడికి వెళ్ళారండి? వెళ్ళానా? వెళ్ళానేమో. ఎవరా కుర్రాడు? సొల్లు సొల్లు సొల్లు. ఎవరబ్బాయి? ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాతో మాట్లాడాలి, మాట్లాడు అంతే. అంతేగాని వాడెవడో, వాడు బాబు ఎవడో, వాడు ఎవడ కొడుకు ఇవన్నీ అడక్కు. నువ్వు అడిగినా నేను చెప్పను. నేను వాడికి బాబుని కాదు, వాడు నా కొడుకు కాదు. ఇప్పుడు మీరు ఆ కుర్రాడికి డాడీని ఎవరన్నారు? అనలేదా నువ్వు? నేననలేదు. అయితే క్యాన్సిల్. నేను అనలా. హలో 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 సార్, బాగున్నారా? మన పిల్లలు ఎలా ఉన్నారు సార్? హార్లిక్స్ అన్ని పడుతున్నారా? పిల్లాడు సార్. ఒక నిమిషం, ఒక్క నిమిషం, బెస్ట్ ఫ్రెండ్. 1 minute. మన అబ్బాయి ఏంట్రా? అదే సార్. మన అబ్బాయి ఏంటి? ఈ అబ్బాయి. మన అబ్బాయి ఎవరు? పారిపోతుంది ఏంటి? క్యాష్ అండ్ క్యారీ సార్. క్యాష్ అండ్ క్యారీ అంటారు. ఈ అబ్బాయి మళ్ళీ నీ మొహం రాదు రాదు. నువ్వు రాకు, రాదు. తిరిగి చూడకు. ఎలా ఇక రాదురా రే. నువ్వేంటి ఇప్పుడు మాట్లాడటం కుదరదు. పో ఇంటికి పో. అదేంటి ఇప్పుడేమైంది? సొల్లు అయింది. అసలు నువ్వు జర్నలిస్ట్ వేనా? ఇందిరా పార్క్ రా, ఐస్ క్రీమ్ తిందాం, సంజయ్ పార్క్ రా, సినిమాకి రా, షికారికి రా. ఏంటిది? అది కాదండి. తిన్నగా నిలబడు. ఎక్కడ బట్టి అక్కడ భంగిములు. ఏయ్, నేనెవరో తెలుసా? స్పెషల్ బ్రాంచ్. అంతగా ఏమన్నా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి రా. సెల్లోకి వచ్చిన హాయిగా మాట్లాడుకుందాం. ఇప్పుడు పో, ఇంటికి పో. ఎలా సరిగ్గా. ఏయ్, పవిత్రంగా నాడు. ఊపుతుంది. హలో మమ్మీ, హౌ ఆర్ యు? ఫైన్. డాడీ చెట్టు చాటుకెళ్ళి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. మాటలే కాదు, పెళ్లి కూడా చేసుకుంటా అంటున్నాడు. నువ్వు త్వరగా రా మమ్మీ, డాడీ సంగతి తేల్చేద్దాం. నీ అప్ప అందరూ నాకు దొరికారా. హలో, నా ఇంటికి వచ్చిన నంబర్ చెప్పి అర్జెంట్ గా. ఓవర్. అంటే దుబాయ్ కదా? హైదరాబాద్ నుంచి పబ్లిక్ టెలిఫోన్ పోతే ఓవర్. ఫ్యామిలీకి రమ్మంటారా? నానా బాగా చదువుకోవాలి మరి. అలచ్చకే నీకు బోల్డ్ అని బొమ్మలు కొనిచ్చాను. నేను వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్, బిస్కెట్స్ అన్ని తీసుకొస్తాను. సరేనా? ఉంటాను. ఎలా కనిపెట్టానా అనుకుంటున్నావు కదా? దట్ ఈస్ బాచి. దా మమ్మీ దా. ఎవరయ్యా నువ్వు? బాచి 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 స్పెషల్ బ్రాంచ్. అయితే ఎవరి పిల్లలు లాక్కెళ్తావయ్యా? ఏంటి మీ ఆవిడ? మరి కాదా? బాబాయ్, నా సొంత పిల్లలు. చిన్నప్పుడు 10th క్లాస్ లో జామకాయలు కొనిపెట్టి, ఇంటర్ లో ఐస్ క్రీమ్ తినిపించి, డిగ్రీలో చూడదాలు కొనిపెట్టి, ఇంత ఫాలో అప్ చేసి, ఫైనల్ గా మా బాంబర్జుల చేత దెబ్బలు తిని, మా ఇంట్లో వారింట్లో కష్టపడి ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇలా సెటప్. ఇంతకు ముందు ఫోన్ చేసిన అమ్మాయి. అమ్మాయి ఫోన్ చేసి అప్పుడే వెళ్ళిపోయింది సార్. Oh, shit. అయ్యగారి జాతకం 3 పువ్వులు 6 కాయలు ఇవ్వాల్సింది ముచ్చుకులాట్లో పడిపోయింది.
పెద్దమ్మ గుడిలో పూజ చేసి గొర్రె పోతును కోచి 10 మందికి భోజనం పెడతాను. 1500 ఖర్చు అవుతుంది. శని విరగడవుతుంది. బుచ్చుకుం బంగారం చాటిలేటు సమాచారం. ఈ ఒక్క విషయం చాలా నేను చంపేయడానికి. చిత్తారం బత్తారం గతయేరకారం బతుకుంటే బలిసాకు తినచ్చు. అంత కష్టపడి సంపాదించుకుని మావిని లాక్కెళ్ళిపోతుంటే నేనెంత బాధపడతాను, ఈడొకడు వస్తువులు మావిడ ఎంత బాధపడుతుంది. ఈ విషయం తెలిసి మా అత్త బాబు ఏమైపోతారు, మా బాబు ఎంత ఫీల్ అవుతారు. రామరారే! తలుచుకుంటే గుడ్డు చెరువైపోతుంది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.